హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాసిక్ అయితే వెళ్తున్నాం. ఇదైతే షిరిడీకి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ముందుగా మనమైతే ముక్తిధామ్కి అయితే వచ్చేసాం. ఇది నాసిక్లో ఫస్ట్ టెంపుల్. ఈ టెంపుల్లో కృష్ణుడు అయితే ఉంటాడు. ఇక్కడ కృష్ణుడితో పాటు చాలా రకాల దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ నాకు కొన్ని పేర్లు అయితే తెలీదు, తెలిసినంత వరకు మీకు కూడా చెప్తాను. ఇక్కడ ఏ ఏ దేవుళ్ళు ఉన్నారో మీరు కూడా చూసేయండి. ఇక్కడ చూడండి, మహిళలకు ప్రవేశం లేదని ఇలా వేశారు. మా ఆయన అయితే వెళ్ళి చూసొస్తున్నాడు. అక్కడ ఏముంది అంటే ఏదో తలకి శూలం గుచ్చి ఉందంట, అదైతే మనం చూడకూడదంట. ఇక్కడ టెంపుల్ వచ్చేసి బద్రీనాథ్. ఇది రామాయణానికి సంబంధించింది అనుకుంటా. రావణుడు, రావణాసురుడు, లక్ష్మణుడు కూడా ఉన్నాడు. నాకు రామాయణంలో ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండింది. రామాయణంలో రావణాసురుడు గొప్పవాడా, రావణుడు గొప్పవాడా? కామెంట్ చేసేయండి, చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 12 జ్యోతిలింగాలు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. 12 జ్యోతిలింగాలు ఇక్కడ ఉన్నాయి. వాటి పేర్లు అయితే మనకు తెలీదు, మీరు కూడా చూసేయండి. 12 జ్యోతిలింగాలు. ఇక్కడ అన్ని చూసిన తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆయనే గుడిలో ఉన్న దేవుడు అన్నమాట. స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనం పంచవటికి అయితే వెళ్తున్నాం. పంచవటి అంటే 5 పవిత్రమైన వృక్షాలని. ఆ వృక్షాలు మీకు వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూడండి. వీడియో మొత్తం మాట్లాడుతూనే ఉన్నది అని అనుకుంటున్నారేమో. మీకు చెప్పాలి, మీకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను అన్ని వివరంగా చెప్తూ వస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూడండి. ఇక్కడి నుంచే మనం పంచవటికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం తీసుకొచ్చిన కారు కానీ వెహికల్ కానీ ఏది మనకి ఇటు సైడ్కి రాదు. ఆటో తీసుకొని మనం అటు సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇది త్రివేణి సంగం, 3 నదులు కలిసే చోటు అన్నమాట. అందుకే ఇన్ని నీళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే పంచవటికి అయితే వచ్చేసాం. మీకు చూపిస్తాను 5 వృక్షాలు. నెంబర్లు వేస్తున్నారు చూడండి, అవే 5 వృక్షాలు అన్నమాట. ఇది ఫస్ట్ది. ఇక్కడే మనకు దేవుడు అయితే ఉంటాడు. ఈ పంచవటి టెంపుల్ అయితే చాలా ప్రాచీనమైన టెంపుల్లా ఉంది. అన్ని రాతి కట్టడాలతోనే నిర్మించారనమాట. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని పంచవటిలోనే ఇంకొక టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే దేవుడు అయితే చాలా బాగున్నాడు. ఇది కూడా పురాతన కాలం నుంచి ఉన్న కట్టడం లాగే ఉంది. ఇంతకుముందు అయితే చెప్పాను కదా త్రివేణి సంగమం అని. ఆ త్రివేణి సంగము ఇక్కడ గోదావరి, తారుణి, ఆరుణి అనే 3 నదులు కలయిక అన్నమాట. ఇది నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ టెంపుల్సే అన్నమాట. మనం వర్షాకాలంలో రాకపోతే ఇక్కడ
దేవుళ్ళన్నిటినీ దర్శనం చేసుకోవచ్చు. మనం వర్షాకాలంలో వెళ్ళాం కాబట్టి ఇలా నీళ్ళన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, శివలింగం అన్ని టెంపుల్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మీరు కూడా చూసేయండి. ఒక అదృష్టం అయితే నాకు ఇక్కడ దక్కిందనమాట. అదేంటో నాతో పాటు వస్తే మీకు కూడా తెలుస్తుంది. అదృష్టం అన్నాను కదా, అది ఇదే అన్నమాట. శివలింగానికి మన చేతులారా గోదావరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఈ అదృష్టం అంటారా కాదంటారా కామెంట్ చేసేయండి. ఇక్కడ కూడా నేను చేతులతో పోయడానికైతే ట్రై చేశాను. కొద్దిగా అయితే దూరంగా ఉంది శివలింగము, అందుకే నేను కొద్దిగా నిదానంగానే వేసాను అనమాట. ఇక్కడ నేను ఒక వింత అయితే గమనించాను అనమాట. ఆ వింత ఏంటో మీకు కూడా చెప్తాను. ఇక్కడ 4 నందీశ్వర స్వాములు ఉన్నారు కదా, ఆ నందులలో 2 వాటిలలోంచి నీరైతే బయటకు వస్తున్నాయి, 2 వాటిల్లోంచి రావట్లేదు. అలా ఎలా జరుగుతుందని నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. ఎలా జరుగుతుంది మీరైతే కామెంట్ చేసేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పంచవటిలో 9 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిట్లో శివలింగాలు మాత్రమే ఉన్నాయి. స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 స్టెప్స్ దిగి మేము ఫొటోస్ అయితే తీసుకొని దండం పెట్టుకొని వచ్చేసాం అన్నమాట. పంచవటిలో అన్ని టెంపుల్స్ అన్ని చూసుకొని మేము మళ్ళీ మా వెహికల్ దగ్గరికి అయితే వచ్చాం. మళ్ళీ ఇప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వరి అనే టెంపుల్కి వెళ్తున్నాం. ఇది జ్యోతిలింగాలలో ఒకటనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. జ్యోతిలింగం ఇన్ నాసిక్ అని కొడితే త్రయంబకేశ్వరి టెంపుల్ అయితే కనిపిస్తుంది. నేనే చూపిస్తాను, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంత పెద్ద లెంత్ వీడియో అనుకోకుండా మీరు ఎండ్ వరకు చూసేయండి. ఆయన అయితే ఇవన్నీ మీకు చూపించడానికి ఎన్ని వీడియోస్ తీశాడు. ఆ కష్టానికి ఒక లైక్ అన్నా కొట్టరా అయితే లైక్ చేయండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్ గా, వర్షం పడేలాగా, అలా అని వర్షం పడలేదు, అలా అని ఎండా కాయలేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ మనమైతే టెంపుల్ కి అయితే వచ్చేసాము. అదే అండి జ్యోతిలింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరుడు. మనమైతే దర్శనానికి వచ్చేసాము. టెంపుల్ లోకి అయితే ఫోన్ అయితే అలో ఉంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు కూడా దర్శనానికి వచ్చారు. వాళ్ళు మన తెలుగు వాళ్ళే. ఇక్కడైతే పరిచయం అయ్యారనమాట. ఈ టెంపుల్ మొత్తం రాయితో కట్టారనమాట. ఇదైతే వర్ణ రహితంగా ఉంది. ఇక్కడ క్యూ అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది క్యూ.
నేను తెలుగు వాళ్ళని కలిసామని చెప్పాను కదా, ఆ తెలుగు వాళ్ళైతే మీకు అందరికి హాయ్ చెప్తున్నారు. ఇంకా దేవుడి విషయానికి వస్తే అక్కడ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఆ లైవ్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. అక్కడ మనం టెంపుల్ దగ్గరికి వెళ్తే కొద్దిగా వంగి చూస్తే దేవుడు అయితే చాలా బాగా కనిపిస్తాడు అనమాట. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించలేదని చూడకుండా వచ్చేయకండి. వంగైనా కొద్దిసేపు ఆగైనా చూసి చేయండి. దేవుడి దర్శనానికి దగ్గరలో అయితే మనకి ఫోన్ అయితే అలో లేదనమాట. ఫొటోస్ అయితే తీయకూడదు. అందుకని మీకు లైవ్ లో చూపిస్తున్నారు కదా, అదైతే చూపిస్తున్నాను. దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని పూలు అయితే దేవుడికి ఇచ్చేసాను. ఇంకొన్ని పూలు అయితే తెచ్చి శివలింగానికి అయితే పెడుతున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈరోజుతో ఈ 3 టెంపుల్స్ కంప్లీట్ అయిపోయినాయి. నాసిక్ లో ఇది లాస్ట్ అన్నమాట. మళ్ళీ మనం షిరిడీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా ఇది లాస్ట్ అన్నమాట. లాస్ట్ లో ఒకసారి టెంపుల్ మొత్తం చూపిస్తాను, క్లారిటీగా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.